వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్కారం అండి, నా పేరు బొర్రా మధుసూదన్. నేను అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో మా రాష్ట్ర శాఖ కార్యనిర్వాహక వర్గ సమావేశాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గ్రోసు సుబ్బారావు గారి అధ్యక్షతన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి 26 జిల్లాల నుంచి జిల్లా శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా మా రాష్ట్ర కార్యవర్గం మొత్తం, మా లీగల్ సెల్లు, మా మహిళా విభాగం, మా యోజన విభాగం మరియు శ్రీకాకుళం జిల్లా మరియు పరిసర జిల్లాల నుంచి మా కుల బంధువులు విశేష సంఖ్యలో హాజరు కావడం జరిగింది. ఈ వేదిక మీద నుంచి నా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము సవినయంగా తెలియజేసుకునేది ఏంటంటే, ఈ మధ్యకాలంలో మీరు కొన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మా కులానికి కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి మా కులస్తుల కొరకు కూడా ఒక కార్పొరేషన్ మంజూరు చేయాలని సవినయంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మేము కరెంటు కానుకలు ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీతో కూడినటువంటి రుణాలు మంజూరు చేయాలని, మాకు ఉచిత కరెంటును కూడా అందించాలని సవినయంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర రాజధాని ప్రాంతంలో మా కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం 1 ఎకరం స్థలం మంజూరు చేయాలని, అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మా కమ్యూనిటీ భవన నిర్మాణాల కోసం కనీసం 2000 గజాల స్థలాన్ని మంజూరు చేయాలని ఈ వేదిక మీద నుంచి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి 15 లక్షల గాండ్ల తెలుగుల దేవతిలకుల పక్షాన సవినయంగా విన్నవించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నా పేరు గ్రోస్ సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడిని మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు శ్రీకాకుళంలో మేము ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణం, ప్రజల వద్దకు పరిపాలన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మేము కూడా ప్రతి జిల్లాలో ఈసీ మీటింగ్ పెట్టాలని తీర్మానం చేసుకున్నాం. ఈ మొట్టమొదటి ఈ విజయోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఇక్కడ ప్రజలందరూ సహకరించారు, మా కుల బంధువులందరూ చాలా సహకారం ఇచ్చారు. ముఖ్యంగా మేము మా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకునేది ఏంటంటే, మాకు మొకటం లేని మహారాజులాగా మాకైనా మా కోరికలు, మా న్యాయపరమైన డిమాండ్స్ చూసి మాకు తక్షణమే చేయాలని కోరుకుంటున్నాం. మేము ఆల్రెడీ మీకు మెమరాండం సమర్పించున్నాం 2 సార్లు. మళ్ళీ ఇంకొకసారి మీరు అనుమతిస్తే మీ సమక్షానికి వచ్చి మా న్యాయమైన కోరికలు విన్నవించుకుంటాం. దయచేసి మాకు మా విన్నపాలు విని మాకు చేయవలసిందిగా కోరుతున్నామండి. నమస్కారం అండి. గౌనివారి శ్రీనివాసులు, మాజీ శాసనమండలి సభ్యుడు, కుప్పం నుండి వచ్చానండి. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసినటువంటి గాండ్ల తెలుగుల దేవతెలుకల సమావేశం చాలా చక్కగా ఈరోజు జనరల్ బాడీ సమావేశం ఇక్కడ జరిగిందండి. ఆ సమావేశంలో కొన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని అటు అధ్యక్షులు కానీ, ప్రధాన కార్యదర్శి కానీ, వక్తలందరూ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు 24/3/24లో గౌరవ అప్పటి ప్రతిపక్ష నాయకులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని మేమందరూ కూడా గాండ్ల కులస్తులందరూ కూడా కలిసి కొన్ని విషయాల్ని సార్కు తెలియజేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పారు. 1 సంవత్సరం అయింది కాబట్టి ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి మేము కూడా అడగలేదు. ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది కాబట్టి మేము సార్తో ఒకసారి ఒక అపాయింట్మెంట్ కావాలని చెప్పి అందరూ కూడా కోరారు. అపాయింట్మెంట్ తీసుకునే బాధ్యతను కూడా నాకు అప్పగించారు కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీ సెషన్స్లో తప్పకుండా కలిసి ఈ యొక్క విన్నపాన్ని సార్కి తెలియజేసి అక్టోబర్ మాసంలో తప్పకుండా మా కులస్తులకి ఒక అపాయింట్మెంట్ సార్ దగ్గర నుంచి కూడా తీసుకొని, అదేవిధంగా సారే ఏర్పాటు చేసినటువంటి గాండ్ల కార్పొరేషన్కి ఆ యొక్క కమిటీని కూడా చైర్మన్ కానీ డైరెక్టర్లు కూడా నియమించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సార్తో మేమందరూ కూడా కలిసి మాట్లాడతామనేటువంటి విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.